హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మార్కెట్ నిన్న చెప్పిన విధంగా ఈ రేంజ్ని అయితే బ్రేక్అవుట్ చేసింది క్లియర్ కట్గా. మనమైతే నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. ఈరోజు మార్కెట్లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ ఒక 3 days రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అయితే క్లియర్ కట్ ఈరోజు అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ రేంజ్లో మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 3 days అయితే ఉంది. ఇది రేంజ్ 1 బ్రేక్అవుట్ అని అనుకోవచ్చు, లేదా ఒక బుల్లిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. మార్కెట్ బుల్లిష్ ర్యాలీ తర్వాత ఒక ఫ్లాగ్ని అయితే క్రియేట్ చేసింది. ఇది ఒక బుల్లిష్ ఫ్లాగ్. మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడే అప్ సైడ్ వెళ్తుందని క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసాం. ఆ విధంగానే మార్కెట్ అయితే మూవ్ అయింది. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా లేదా బేరిష్గా టర్న్ అవుతుందా అని చూస్తే, మార్కెట్ అయితే ఇప్పుడే ఒక ఫ్రెష్ ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది. అలాగే బుల్లిష్గా ఉంది మార్కెట్. ఒకవేళ మార్కెట్లో ఫాల్ వచ్చినా కానీ కంగారు పడకండి, మార్కెట్ అయితే అప్ సైడ్కే మూవ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ 3 విధాలుగా మనం ఎక్కడ ఓపెన్ అయినా కానీ మార్కెట్ని అయితే బుల్లిష్గానే ప్లాన్ చేయాలి. మార్కెట్ ఒకవేళ బాగా గ్యాప్ అప్ అయ్యిందనుకోండి, మార్కెట్ని కొంత ఫాల్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. ఇది మనకి సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మొన్నటి వరకు ఉన్న రేంజ్ బౌండ్ హైటే మనకైతే సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఏరియా వరకు వచ్చేంత వరకు మనమైతే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనమైతే అప్ సైడ్కి అయితే బై చేయొచ్చు. ఇలా ఓ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో ఈ ఏరియాలో మనమైతే అప్ సైడ్కి బై చేయొచ్చు. లేదా మార్కెట్ ఈ సపోర్ట్ నుంచి ఒక బుల్లిష్ ఫ్లాగ్ చేసిన మనమైతే అప్ సైడ్కి అయితే ఇంట్రాడేలో అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఈ ఫ్లాగ్ హైలో మనం అప్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటాం. ఈ ఫ్లాగ్ లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. క్లియర్ కట్గా రేపైతే మనం ఎన్ని విధాలుగా అయినా కానీ అప్ సైడ్ ఎంట్రీలు మాత్రమే వెతకాలి. ఈ మార్కెట్లో బేరిష్ ఎంట్రీలు అస్సలు వెతకకూడదు. ఒకవేళ బేరిష్ ఎంట్రీలు వచ్చినా అంటే ఒక ఎం ప్యాటర్న్ కానీ, లేదా ఏమైనా రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్లు కానీ, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లు కానీ, ఏ ఎంట్రీలు వచ్చినా, డౌన్ సైడ్కి ఏ ఎంట్రీలు వచ్చినా మనమైతే అవాయిడ్ చేయాలి. మార్కెట్లో ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. ఒకవేళ బుల్లిష్ ఎంట్రీలు వస్తేనే మనం ట్రేడ్ చేసుకోవాలి. బేరిష్ ఎంట్రీలు వచ్చినాయి మాత్రం అవాయిడ్ చేయాలి. ఇదే రేపటి ప్లాన్. సింపుల్, మార్కెట్ బుల్లిష్. మనకి ఏ ఎంట్రీలు వచ్చినా కానీ బుల్లిష్ ఎంట్రీలు మాత్రమే ఎంటర్ అవ్వాలి. బేరిష్ ఎంట్రీలు వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వాలి, లేదా ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు మనం నిఫ్టీని అయితే అనాలిసిస్ చేద్దాం. ఇదైతే నిఫ్టీ చార్ట్. నిఫ్టీ కూడా ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ ఇదంతా బుల్లిష్ అయితే లేదు, కొంచెం మెల్లగా వెళ్తుంది. మార్కెట్ స్ట్రక్చర్ కూడా కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే అంత బుల్లిష్గా అయితే లేదు. ఇదే నిన్న వీడియోలో కూడా చెప్పాను. మార్కెట్ స్ట్రక్చర్ కానీ, మార్కెట్ మొమెంటం కానీ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ అనేది కొంచెం వీక్గా ఉందని చెప్పాను. సేమ్ ఈరోజు మార్కెట్లో కూడా మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. నిఫ్టీ ఏమో 0.78% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఏమో 1.78% పెరిగింది. ఇదే ఎస్టర్డే నేను చెప్పాను. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే క్యాండిల్ స్టిక్స్ పరంగా కానీ, స్ట్రక్చర్ పరంగా కానీ కొంచెం వీక్గా ఉందని. ఈరోజు అదే బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మార్కెట్ ఎంతో కానీ మూవ్ అవ్వలేదు. సేమ్ రేపు కూడా ఇదే ప్యాటర్న్ ఇదే పొజిషన్ క్యారీ అవుద్ది. రేపు మార్కెట్లో మీకు ఏమైనా నిఫ్టీలో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తేనే చూడండి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేయకండి, బ్యాంక్ నిఫ్టీలో చూడండి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో దొరకని పక్షంలో, లేదా నిఫ్టీలోనే ఫస్ట్ ఎంట్రీ వస్తే, కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీలోనే ఎంట్రీ ఫాస్ట్గా వస్తే కనుక అప్పుడు మనం నిఫ్టీలో తీసుకునే అవకాశం తీసుకోండి. ఇంతే మించి నిఫ్టీలో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీకి ఒకేసారి ఎంట్రీ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.